Hi friends, how are you? Today we are on the third day of the Learn One Sentence a Day series. The sentence we are going to translate into English today is అలాగే గ్రామం పేరుంది మరియు యాక్సిడెంట్ జరిగినటువంటి స్థలం కూడా ఉంది. మరి దేనిని ముందు రాయాలి? దానికి ఇంగ్లీష్లో ఒక సాంప్రదాయ పద్ధతి ఉంది. శ్రీకాకుళం జిల్లా చంద్రగిరి మండలం కోడూరు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దిస్ ఈస్ ద సెంటెన్స్. ఫస్ట్ లెట్ us అబ్జర్వ్ ద వొకాబులరీ ఫర్ ఎంటైర్ సెంటెన్స్. ఓకే, ఇక్కడ శ్రీకాకుళం జిల్లా చంద్రగిరి మండలం మీకు తెలుసు. కోడూరు సమీపంలో, నియర్ కోడూరు, నియర్ కోడూర్, ఇంగ్లీష్లో కోడూరు అనకూడదు, కోడూరు. జాతీయ రహదారిపై, ద నేషనల్ హైవే. సోమవారం, ఆన్ మండే. వారం పేరు ముందు ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ తప్పకుండా ఉంచాలి. ఓకే. ఘోర రోడ్డు ప్రమాదం, ట్రాజిక్ రోడ్ యాక్సిడెంట్ లేదా హర్ఫిక్ లేదా టెరిఫిక్ రోడ్ యాక్సిడెంట్. చోటు చేసుకుంది అంటే జరిగింది, అకర్డ్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us అబ్జర్వ్ ద పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్. దట్ ఈస్ what is subject, what is verb, like that. శ్రీకాకుళం జిల్లా చంద్రగిరి మండలం కోడూరు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓకే, ఐడెంటిఫై ద సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్. ఇక్కడ యాక్షన్ వచ్చేసి చోటు చేసుకుంది అంటే జరిగింది, అకర్డ్. ఇది వెర్బ్. ఏం జరిగింది? యాక్సిడెంట్. సో ఇది సబ్జెక్ట్. దేనిని జరిగింది అని ప్రశ్నించుకుంటే మనకు దేర్ ఇస్ నో ఆన్సర్, కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఓకే, ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ వచ్చేసి ఎ ట్రాజిక్ రోడ్ యాక్సిడెంట్, అలాగే వెర్బ్ అకర్డ్. బై ద వే, బేస్డ్ ఆన్ ది వెర్బ్ అకర్డ్, వాట్ ఈస్ ద టెన్స్ ఆఫ్ ది సెంటెన్స్? ఎస్, యు ఆర్ రైట్, దిస్ ఈస్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఫ్రెండ్స్, లెట్ us చెక్ దిస్ సెంటెన్స్. ఈ వాక్యంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీనిలో సబ్జెక్టు ఉంది, వెర్బ్ ఉంది. కనుక ఈ వాక్యం తీసివేసి మిగిలిన ఫ్రేజ్ని వెర్బ్ ప్రక్కన ఒక ఆర్డర్లో పెడితే మన వాక్యం పూర్తయిపోతుంది. మరి మిగిలిన ఆ ఫ్రేజ్లో అదే ఫ్రేజ్ అది శ్రీకాకుళం జిల్లాలో చంద్రగిరి మండలంలో కోడూరు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం, ఇలా ఆ ఫ్రేజ్లోని పదాలలో జిల్లా కేంద్రం ఉంది, మండల కేంద్రం ఉంది, అలాగే గ్రామం పేరుంది, మరియు యాక్సిడెంట్ జరిగినటువంటి స్థలం కూడా ఉంది. మరి దేనిని ముందు రాయాలి? దానికి ఇంగ్లీష్లో ఒక సాంప్రదాయ పద్ధతి ఉంది. ఈరోజు మీరు కొత్తగా తెలుసుకునేటటువంటి విషయం ఇదే. వాట్ ఈస్ దాట్? ఇచ్చిన డీటెయిల్స్లో ప్లేసెస్ ఉన్నప్పుడు ఇలా చిన్నదాని నుండి పెద్దదానికి వ్రాయాలి, అంటే అసెండింగ్ ఆర్డర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, స్థలం విషయంగా చూస్తే ముందు గ్రామం, విలేజ్ లేదా టౌన్, ఆ తర్వాత మండలం, ఆ తర్వాత డిస్ట్రిక్ట్, ఆ తర్వాత స్టేట్, చివరిగా కంట్రీ. అంటే స్మాలర్ ప్లేస్, బిగ్గర్ ప్లేస్, బిగ్గెస్ట్ ప్లేస్. స్మాలర్, బిగ్గర్, బిగ్గెస్ట్. ఓకే, అలాగే సమయం గురించి మనం చూసినప్పుడు ముందు డే లేదా ఆ తర్వాత డేట్, ఆ తర్వాత మంత్ అండ్ ఇయర్, చివరిగా టైం ఉంటే గనక, ఇస్తే గనక. ఇప్పుడు వాక్యం చెప్పండి. చిన్న ప్లేస్ నుండి పైకి వెళ్ళాలి. వెన్ డిడ్ ద యాక్సిడెంట్ అక్కర్? ఆన్ ద నేషనల్ హైవే. ఫస్ట్ మనం ఆ ప్లేస్ని, అన్నిటికంటే చిన్నది అదే కదా, ఆన్ ద నేషనల్ హైవే వ్రాస్తాం. తర్వాత కొంచెం పెద్దది గ్రామం పేరు, సో నియర్ కోడూరు. తర్వాత మండలం, ఇన్ చంద్రగిరి మండల్. తర్వాత జిల్లా, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. చివరిగా తేదీ, ఆన్ మండే, ఆన్ ద నేషనల్ హైవే నియర్ కోడూర్, ఇన్ చంద్రగిరి మండల్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఆన్ మండే. అక్కడ చంద్రగిరి మండల్కి ఇన్ పెట్టాం కాబట్టి శ్రీకాకుళం దానికి ముందు ఇన్ పెట్టకుండా అక్కడ కామా పెట్టాం. గమనించారా? ఈ ఫ్రేజ్ మొత్తానికి సబ్జెక్ట్ వెర్బ్ కలిపి మొత్తం వాక్యం చెప్పండి ఇప్పుడు. ఎ ట్రాజిక్ రోడ్ యాక్సిడెంట్ occurred on the national highway near Kodur in Chandragiri Mandal,
Srikakulam district on Monday. Friends, that's all for today's lesson. We will meet again in the next video. Until then, keep practicing. Friends, a small request. Don't forget to subscribe to the channel, like, share and comment on this video. Bye.